టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. తర్వాత నెక్స్ట్ చూడండి, భారతీయ గణిత జ్ఞానం మరియు శాస్త్రవేత్తలు. భారతీయ గణిత జ్ఞానము మరియు శాస్త్రవేత్తలు అంటే ఇప్పుడు మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాం. నిన్నే నేను అడిగాను, మనకి అసలు నీకు ఇండియన్ సైంటిస్ట్ గణిత శాస్త్రవేత్తలు ఎవరైనా తెలుసు అంటే అందరూ చెప్పే ఒకే ఒక మాట మనకి శ్రీనివాస రామానుజన్. ఆయనకన్నా ముందు ఎవరైనా తెలుసా? కొద్దిగా ట్రై చేయమంటే చెప్పేవాళ్ళు ఎవరు? ఆర్యభట్ట. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఇక్కడ ఇండియాలో మనకి ఆద్యులు, మనకి భారతదేశంలో మన పుట్టుక, ఇక్కడ గణితం ఇంత డెవలప్ అవడానికి మనకు ఉన్న వాళ్ళు మొత్తం కూడా 4-5 సైంటిస్టులు వస్తారమ్మా. ఇది జాగ్రత్తగా వినండి. రైట్, ఓకే. భారత గణిత జ్ఞానము మరియు శాస్త్రవేత్తలు అంటే ప్రాచీన గ్రీకుల తర్వాత, చూడండి ఇక్కడ ప్రాచీన గ్రీకుల తర్వాత భారతదేశంలో ఆర్యులు, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ నేను చెప్పిన పాయింట్ వచ్చేసి చూడు, ఆర్యులు గణితంలో ఎన్నో విషయాలు కనుక్కున్నారు. భారతదేశంలో గణితాన్ని బాగా డెవలప్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఎవరు? ఆర్యులు. ఎవరి తర్వాత? గ్రీకుల తర్వాత, ప్రాచీన గ్రీకుల తర్వాత, నవీన గ్రీకులు కాదు, ప్రాచీన గ్రీకుల తర్వాత గణితంలో భారతీయులు చాలా ఉన్నత స్థాయికి చేరినప్పటికీ అది ఖగోళ శాస్త్రానికి కనిపెట్టారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, భారతీయులు మ్యాథమెటిక్స్ని ఎంతవరకు డెవలప్ చేశారు అంటే ఖగోళ శాస్త్రం కొరకు డెవలప్ చేశారు, కానీ మ్యాథమెటిక్స్గా గణితం పరంగా వృద్ధి చెందాలని డెవలప్ చేయలేదు. అంటే ఇప్పుడు మనకి భాస్కరాచార్యుడైనా బ్రహ్మగుప్తుడైనా సరే, ఎవరైనా సరే మ్యాథమెటిక్స్ ఎంతవరకు డెవలప్ చేశారంటే దేని పర్పస్లో చేశారంటే ఖగోళ శాస్త్రం యొక్క రీసెర్చ్ పర్పస్ మనం చేశారన్నమాట. ఆ తర్వాత భారతీయ సంఖ్యల గురించి కృషి చేస్తే, చూడండి ఇక్కడ మన పాయింట్ వచ్చి చూడమ్మా, భారతీయ సంఖ్యల గురించి కృషి చేస్తే గ్రీకులు రూపం గురించి కృషి చేశారు. దేని గురించి? రూపం గురించి. రూపం అంటే ఆకారం, అంటే త్రిభుజం కానీ చతురస్రం కానీ ఎలా ఫామ్ అవుతాయి, వృత్తం ఎలా ఫామ్ అవుతుంది అనేది రూపం గురించి చెప్పాడు. అంటే భారతీయుల సంఖ్యల గురించి చెప్పారు. భారతీయులు దేని గురించి చెప్పారు? సంఖ్యలు అంటే నెంబర్స్ గురించి చెప్పారు అన్నమాట. నేను అడుగుతాను చూడడం, ఇక్కడ భారతీయుల్లో ఉన్న ఏ తెగవారు గణితాన్ని బాగా ప్రభావితం చేశారంటే ఆర్యులు. ఓకేనా, రైట్. ఏ కంట్రీస్ ఇంపార్టెంట్ అంటే మనకి చెప్తున్నాను చూడండి, ఇండియా, ఈజిప్ట్ మరియు గ్రీస్. ఈజిప్ట్ని మన పక్కన పెడితే, అలాగే యూఏని పక్కన పెడితే మన ఫస్ట్ ఇంపార్టెంట్ భారతదేశము, ఆ తర్వాత మనకి ఈ గ్రీక్స్. ఓకే, ఆ తర్వాత రూపాన్ని బాగా డెవలప్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే గ్రీకులు. ఓకే, సంఖ్యా వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది ఎవరంటే ఇండియన్స్. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞుల్లో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, భాస్కర, వరాహమివీర, శ్రీధర, పద్మనాభ మొదలైన వారు ప్రముఖులు. వీళ్ళందరూ కూడా మనకి ఇండియా తరపున ఉన్న గ్రేట్ సైంటిస్ట్ అండి. మనం గుర్తుపెట్టుకున్నామా, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, తర్వాత మహావీర, భాస్కర, వీర, శ్రీధర, పద్మనాభ మొదలైన వారు మనకి ప్రముఖ శాస్త్రవేత్తలు. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్యభట్ట, తర్వాత భాస్కరాచార్య. ఓకేనా, వీళ్ళిద్దరూ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మనకి ఏమైనా ఇస్తే ఈ బ్రహ్మగుప్తుడి గురించి ఇస్తారు, మిగిలిన వాళ్ళంతా నాట్ నెసరీ. సో కాబట్టి ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య వీళ్ళు మనకి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత భారత గణిత శాస్త్ర చరిత్రను 2 భాగాలుగా విభజించవచ్చు. భారత గణిత శాస్త్ర చరిత్రను 2 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్, క్రీస్తు శకము 200 సంవత్సరాలకు పూర్వ భాగమైన సులభ సూత్రాలు. ఓకే, అంటే మనకి ఈ సులభ సూత్రాలు అంటే ఒక రకమైన వేద కాలం నాటి సూత్రాలకు. ఓకే, ఈ సులభ సూత్రాలకు కాలము. ఓకే, క్రీస్తు శకము 400 నుంచి 1200 వరకు ఖగోళ గణిత శాస్త్ర కాలం అనమాట. అంటే ఇది సులభ సూత్రాలు అంటే ఇది వేదకాలం అండి. ఇది ఒక రకంగా ఇది వేదకాలం. అంటే వేదకాలం అంటే ఎగ్జాక్ట్ కాదు కానీ బట్ దట్ టైప్ ఆఫ్ అనమాట. ఓకేనా, రైట్. ఆ తర్వాత క్రీస్తు శకం 400 నుంచి 1200 వరకు గల ఖగోళ శాస్త్ర కాలం అనమాట. ఖగోళ శాస్త్ర కాలము, రైట్. భారత గణిత శాస్త్ర చరిత్రను 2 భాగాలు చేయొచ్చు. ఓకేనా, ఒకటి క్రీస్తు శకం 200 సంవత్సరానికి పూర్వ భాగము సులభ సూత్రాలు కాలము. నెక్స్ట్ 400 నుంచి 1200 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలము, 2 భాగాలు. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, భారతదేశంలో వివిధ ప్రాంతాల 10 రకాల అంకెలు రాసే అలవాటు ఉన్నప్పటికీ
మూల భావంలో తేడా లేదు. అంటే వీరి ప్రాంతాల్లో పలు రకాల అంకెలు అనేది డిఫరెంట్ ఆఫ్ అంకెలు ఉన్నప్పటికీ మూల భావంలో తేడా లేదు. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు మనకి నెంబర్స్ అనేవి మనం ఎక్కడ చూసినా సరే 1 రాయటం వేరే అయి ఉండొచ్చు, 2 రాయటం వేరే అయి ఉండొచ్చు, కానీ వాటి యొక్క భావనలో మార్పు లేదని సంగతి చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత మన సంఖ్యా విధానంలో ముఖ్య అంశాలు అంకెల స్థాన విలువ, ఇంకోటి సున్నాకు గల గుర్తు. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్థాన విలువను కనుక్కున్న దేశం ఏదంటే భారతదేశము. స్థాన విలువ కనుక్కున్న దేశం ఏది? భారతదేశము. సున్నాని కనుక్కున్నది కూడా మనకి భారతదేశం. సున్నా అనేది ఎలా పుట్టిందంటే పుట్టుక, మనకి 0 యొక్క పుట్టుక ఎలా జరిగిందంటే ఒక పూర్ణ కుంభం అండి. మనకి ఎప్పుడైనా సరే మీరు పూర్ణ కుంభం చూస్తారు కదా, మనకి గుడికి వెళ్ళినప్పుడు ఇలా పూర్ణ కుంభం ఇలా పెట్టుకొని వస్తారు కదా ఇక్కడ. ఆ పూర్ణ కుంభం అనేది మనకి తీసుకుంటే అది ఎప్పుడు ఏ షేప్లో ఉంటుంది మన ఇక్కడ? ఒక సర్క్యులర్ షేప్ ఉంటుంది. లేదా గుడి మీద గోపురం మీద చూస్తే ఒక పూర్ణ కుంభం ఉంటుంది. సో అక్కడైనా చూడొచ్చు. సో కాబట్టి నీకు పూర్ణ కుంభం అనేది ఏ ఆకారం ఉంది? మనకి వృత్తాకారం ఉంటుంది కదా, ఆ వృత్తాకారం నుంచే పుట్టింది ఈ సున్నా. ఆ తర్వాత నెక్స్ట్ చూడమ్మా, మన దశాంశ పద్ధతి మొదట అరబ్బులకు చెందిందని నమ్మినప్పటికీ చివరికి ఇది భారతీయులుగా గుర్తించారు. అంటే అప్పుడు మనకి భారతదేశం అనేది మనకి చాలా పెద్ద దేశం అండి. మనది భారతదేశం అనేది మనకి సింధు నాగరికత మనకి ఆరులప్పుడు భారతదేశం బాగా ఎక్స్పాండ్ అయి ఉండేది కాబట్టి మనకి చాలా వరకు మనకి అది ఎక్స్పాండ్ అయి ఉండేది. సో కాబట్టి మొట్టమొదటిగా దశాంశ పద్ధతిని మొదట ఎవరికి చెందిందిగా భావించేవాళ్ళు? అరబ్బులకి. కానీ చివరికి ఇది భారతీయులుగా గుర్తించారు. ప్రథమ దశలో సున్నాకు బదులు ఒక చుక్క వాడేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఇదివరకు సున్నా లేదు కదా, సున్నా కనిపెట్టక ముందు ఏం చెప్పేవాళ్ళు? చుక్క. మనకి 10 రాయాలనుకో ఏం రాసేవాళ్ళంటే 1 రాసి ఇక్కడ ఒక చుక్క పెట్టేవాళ్ళం. సో అది కాస్త ఆ చుక్క కాస్త ఏమైంది ఇక్కడ మనకి 0 అయిపోయి ఇది 10 అయింది అనమాట. ఓకే, రైట్. ఆ తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 876లో సున్నా వాడినట్టు తెలుస్తుంది. గుర్తుపెట్టుకున్నామా? ఏ సంవత్సరంలో సున్నా వాడినట్టుగా తెలుస్తుందంటే క్రీస్తు శకం చూడమ్మా, క్రీస్తు శకం 876లో, క్రీస్తు శకం 876లో సున్నాని వాడినట్టు తెలుస్తుంది. చెప్పాలి ఇక్కడ ఎప్పుడు వాడామన్న 0ని. ఓకే, సున్నాని ఎప్పుడు వాడామంటే భారతదేశం మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 876లో సున్నా వాడినట్లు తెలుస్తుంది. ప్రథమ దశలో సున్నాకి బదులుగా ఏం వాడేవాళ్ళము? చుక్క వాడేవాళ్ళం అన్నమాట. రైట్. దశాంశ పద్ధతి ఎవరు కనిపెట్టారు? భారతీయులు. ఓకే, ఈ మన పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రపంచానికి అందజేసిన దశాంశ విధానము. ఓకే, దశాంశ విధానము డెసిమల్ సిస్టమ్. సున్నా లేనట్లయితే శాస్త్రజ్ఞుడికి నేడు ఉన్న స్థాయికి చేరేది కాదు. అంతే కదా, మనకి ఇప్పటికీ కంప్యూటర్ నడవాలంటే కంపల్సరీగా ఏం కావాలి? 0 కనిపెట్టారు కాబట్టి కంప్యూటర్ వ్యవస్థ నడుస్తుంది. అదే కనుక సున్నా లేకపోతే మన కంప్యూటర్ నడిచేది కాదు. కాబట్టి 0 అనేది అంత ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రపంచం మొత్తం ఇంత అభివృద్ధి చెందడానికి మెయిన్ కారణం ఎవరంటే ఇండియన్స్, మనము. ఓకే, రైట్. ఆ తర్వాత రుణరాశుల ఉనికిని మొదట గుర్తించింది భారతీయులే. రుణరాశుల ఉనికిని మొదట గుర్తించింది భారతీయులే. రుణరాశులు అంటే నెగటివ్ నెంబర్స్ను కూడా మన వాళ్ళే కనుక్కున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలా? ఏ దేశం వారు రుణరాశులు కనుక్కున్నారంటే భారతీయులు. ఏ దేశం వారు రుణరాశులు కనుక్కున్నారంటే భారతీయులు. ఓకే, వీరు ధన రుణరాశుల మధ్య తేడాను కలిగి ఉండకపోవటమో అవసరమన్నా అనే భావనను సూచించారు. వీరు ధన రుణరాశుల మధ్య తేడాను కలిగి ఉండటం అనేది అవసరం ఉండటం అనేది అనే భావన కలిగించారు. అంటే ధనరాశి ఏంటి, రుణరాశి అనేది ఏంటి అనేది ఆ భావన మనకు కలిగించారని చెప్తున్నాను అనమాట. ధనరాశి రుణరాశి గుర్తుపెట్టుకున్నామా? ధనరాశి రుణరాశి. సో కాబట్టి ఇది నువ్వు చెప్పి ఇక్కడ 0ని కనిపెట్టింది ఎవరు? భారతీయులు. రుణ సంఖ్యలు కనిపెట్టింది ఎవరు? భారతీయులు. ఓకే, దశాంశ వ్యవస్థ ఎక్కడ పుట్టింది? భారతదేశంలో. ఓకే, సంఖ్యా వ్యవస్థ బాగా డెవలప్ అయింది ఎక్కడ? ఇండియన్స్. ఓకే, భారతదేశంలో. సో కాబట్టి ఇండియా అనేది అంత పవర్ఫుల్ కంట్రీ, ఇండియా అనేది అంత గొప్ప దేశం అనమాట. రైట్. అప్పట్లో మన భారతీయులు బాగా ఖాళీగా ఉండేవాళ్ళని ఏదో ఒకటి కనిపెడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, వర్గ సమీకరణం సాధించడంలో వీరు డయాఫాంటిస్ కంటే పురోగమించారు. వర్గ సమీకరణ సాధించడంలో వీరు డయాఫాంటస్ గుర్తుపెట్టుకున్నామా? ఈ డయాఫాంటస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ డయాఫాంటస్ ఏం రాశారంటే అర్థమెటిక్ అనే గ్రంథం రాశారు. సరే, అది వేరే విషయం, మనం పక్కన పెడదాము. రైట్. వర్గ సమీకరణ సాధించడం వీరు డయాఫాంటస్ కంటే పురోగమించారు. ఓకేనా, ఆయన కంటే ముందే కనిపెట్టారన్నమాట. భారతీయుల గణిత శాస్త్ర విజ్ఞానం నేటి నాగరికత అభివృద్ధికి దోహదపడింది. భారతీయుల గణిత శాస్త్ర విజ్ఞానం అనేది నేటి నాగరికత అభివృద్ధికి ఏమైందమ్మా? దోహదపడింది. ఓకే, రైట్. ఇది మన పాయింట్. భారతీయుల గణిత శాస్త్ర విజ్ఞానము నేటి నాగరికత అభివృద్ధికి తోడ్పడింది. అంతే కదా, నువ్వు చెప్పి ఇక్కడ సున్నాని వాడకుండా, దశాంశ వ్యవస్థ వాడకుండా మన కనీసం ఒక రోజు కాదుగా ఒక క్షణం కూడా గడవదండి. సో కాబట్టి ఆ 0ని 1ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు? ఇండియన్స్. కాబట్టి నాగరికత మరియు అభివృద్ధి చెందడానికి మెయిన్ రీజన్ ఎవరంటే, మెయిన్ పిల్లర్స్ ఎవరంటే ఇండియన్స్. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలా. రైట్.